మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. 100 రోజుల్లో పొందిన ప్రయోజనాలు మేము చెప్పాల్సిన అవసరం లేదు. తొలి నెలే 7,000 రూపాయలు తీసుకున్నారా లేదా తల్లి? ఎవరు మాట్లాడడం రాలేదా? తీసుకున్నారా? పెన్షన్ 7,000 తీసుకున్న వాళ్ళు చేతులెత్తండి. 7,000 మొదటి నెల, మళ్ళా 4,000. అంటే ఒకే నెలలో 7,000 రూపాయలు డబ్బులు వచ్చినాయంటే అది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సామర్థ్యానికి నిదర్శనమని మనం చెప్పాలి. ఎన్ని లక్షల కోట్ల అప్పుందో ఇంతవరకు లెక్కేదేళ్ళ. లెక్కలేనంత అప్పు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. దాన్ని తీర్చాలా, దానికి సంబంధించిన వడ్డీ అసలు కంతులు కట్టుకోవాలా, అభివృద్ధి చేయాలా, సంపాదన పెంచుకోవాలా, మళ్ళా ఈ సంక్షేమానికి ఖర్చు పెట్టాల. మామూలు అయితే ఖాళీ ఖజానా చూసి పారిపోయే పరిస్థితి. కానీ ప్రపంచంలో పేరున్న నాయకుడు, జాతీయ స్థాయిలో అనేక మంది ముఖ్యమంత్రులను అభిమానులుగా పొందిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మనకు ముఖ్యమంత్రిగా ఉండడం మనందరి అదృష్టం. ఆంధ్రప్రదేశ్ చేసుకున్న అదృష్టం ఏమంటే ఈ ఎన్నికల్లో 93% స్ట్రైక్ రేట్. అంటే 100 స్థానాల్లో నిలబడితే 93 స్థానాల్లో గెలవడం, 175 స్థానాల్లో కూటమి పోటీ చేస్తే 164 స్థానాల్లో విజయం సాధించడం. కేవలం జగన్మోహన్ రెడ్డి పార్టీకి 11 స్థానాలే మిగలడం. ఇది ఒక అద్వితీయమైన విజయం. భారతదేశ రాజకీయాల్లో ఏ కూటమికి ఇంత గొప్ప మెజార్టీ రాలేదు, మనకే వచ్చింది. అందుకనే అంతే బాధ్యతతో ఇచ్చిన హామీలను ఒక్కటొక్కటిగా నెరవేర్చుకుంటూ పోతా ఉంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. ఒకవైపు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ 5 ఏళ్లలో ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి పారిపోయిన పారిశ్రామికవేత్తల్ని, పెట్టుబడిదారులను మళ్లీ పిలిపించుకుంటూ వాళ్ళకు ఒక నమ్మకాన్ని, భరోసాను ఇస్తూ మీరు పెట్టుబడులు పెట్టండి, ఖచ్చితంగా ఈ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామంగా నిలుస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.